UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కృష్ణా నది భారీ వరద ఉధృతికి కొట్టుకువచ్చిన 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకుపోయాయి. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో బోట్లు తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చిక్కుకున్న బోట్లను కనీసం కదల్చలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు చివరి ప్రత్యామ్నాయం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కృష్ణా నదిలో సంభవించిన భారీ వరదలకు ఇసుకతో కూడిన భారీ బోట్లు 3 ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకుపోయాయి. బ్యారేజ్ గేట్లను కూడా ధ్వంసం చేశాయి. బ్యారేజ్ కు చెందిన 67, 68, 69 గేట్లలో ఇవి చిక్కుకున్నాయి. వరద సమయంలో ఈ బోట్లను తొలగించలేకపోయారు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇక దాంతో భారీ క్రేన్లతో బోట్ల తొలగింపు చేపట్టారు. 50 టన్నుల సామర్థ్యం కలిగిన 2 భారీ క్రేన్లు ఉపయోగించి ఆ బోట్లను తొలగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బోట్లను ఒకదానికొకటి చిక్కుకుపోవడంతో అసలు కదలలేకపోతున్నాయి. ఇక దాంతో తీవ్రంగా శ్రమించిన అధికారులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇక ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్లాన్ ప్రకారం డైవింగ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. విశాఖపట్నం నుంచి అనుభవజ్ఞులైన నిపుణుల్ని రప్పిస్తారు. ఇక ఈ బృందాలు నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలు చేస్తారు. పరిస్థితిని బట్టి 4-5 ముక్కలు చేసి క్రేన్లతో పైకి లేపడం లేదా ప్రవాహం దిగువకు పంపించడం చేస్తారు. రేపు ఈ పనులు ప్రారంభం కానున్నాయి. కృష్ణానది ప్రవాహం ఉండగానే పడవల తొలగింపు పని చేపట్టినా సాధ్యం కాలేదు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గిన తర్వాత కూడా అదే పరిస్థితి. దాంతో బోట్లను కట్ చేసి తొలగించే ప్రక్రియ రేపు ప్రారంభించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.